అన్నమే జిల్లా కేంద్రమైన రాయచోట్లోని సయిధియా సోనిరాజ్ థియేటర్ల వద్ద జగన్నాథ్ చిత్ర బృందం సందడి చేసింది. దాదాపు 5 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకొని ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 19న 2 తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లో సినిమా విడుదలవుతుంది. హీరోగా పరిచయమవుతూ భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై స్వీయ నిర్మాణంలో రాయలసీమ భరత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందుగా ప్రతి ఒక్క మీడియా గారికి థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చినారు. మా అంటే లోకల్ వాళ్ళకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారంటే మీరే అన్నమాట. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరూ ఒకసారి మన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను మన భరత్ గారికి. మన రాయచోటి బిడ్డ అయిన భరత్ గారు చాలా సఫర్ అయ్యి ఈ సినిమాకైతే ఆఫ్టర్ 5 years తర్వాత అయితే సక్సెస్ అయిపోతుంది, అంటే అయిపోయింది ఆల్మోస్ట్. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎంత మంచి సినిమా అంటే అంత బాగుంది. ఆల్రెడీ ట్రైలర్ కూడా చూసేసాను. ఇంకా డిసెంబర్ 19కి అయితే గ్రాండ్ రిలీజ్ అవుతుంది మన థియేటర్స్లో. ప్రతి ఒక్కరు వెళ్ళి ఈ మూవీని సక్సెస్ చేసి మన రాయచోటి బిడ్డని సక్సెస్గా పుష్ చేయాలని, విజయవంతం చేయాలని మీ సపోర్టే మాకైతే చాలా ఇంపార్టెంట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మన భరత్ గారికి అండ్ హోల్ టీమ్ ఆఫ్ జగన్నాథ్ మూవీ. చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ మూవీ ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తూ ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చినారైనా అలాంటి అవమానం ఇక్కడ మేము పడకూడదు, సాధించాలి, ఎలా అయినా ముందుకెళ్ళాలనేది చాలా కృషి చేసి ఇప్పటికి థియేటర్స్కి 19కి అయితే వచ్చేసింది. ఎవ్వరు మిస్ కాకండి. చాలా బాగుంది సినిమా అయితే. ఆల్రెడీ మనం అయితే చూసినాం కాబట్టి చెప్తున్నాను బై హోప్తో. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంటుంది. ఇంకా స్టూడెంట్స్కి, గర్ల్స్కి అయితే మంచి మెసేజ్ వస్తుంది ఈ మూవీతో. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని సక్సెస్ చేసి బ్లాక్ బస్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ద సపోర్టింగ్ ఆఫ్ మీడియా అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ పెట్టుకుంటున్నాము. ఇంకోసారి భరత్ గారికి అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ని. ఈరోజు మన సొంత ఊరు అయినటువంటి, మన సొంత నియోజకవర్గం అయినటువంటి రాయచోటికి రావడం జరిగిందండి. ఎందుకంటే డిసెంబర్ 19th మన జగన్నాథ్ సినిమా రిలీజ్కి ఉంది. సో మన రాయచోటి లోకల్లో మొత్తం కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇక్కడ మనకు తెలిసినటువంటి మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళందరికీ మన జగన్నాథ్ సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడడానికి అనేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన కలీం అన్న కావచ్చు, నవాజ్ కావచ్చు, రేష్మా గారు కావచ్చు, ఇక నా స్నేహితులు, ఫ్రెండ్స్, మా మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. డిసెంబర్ 19th మన జగన్నాథ్ సినిమా రిలీజ్ అవుతుంది. సో నేను చాలా కష్టపడి ఈ సినిమా చేశాను అనమాట. మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 4-5 years నుంచి ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డాను ఏంటనేది. సో ఫైనల్గా ఏంటంటే డిసెంబర్ 19th మన సినిమా థియేటర్స్కి వస్తుంది. సో రాయచోటి నియోజకవర్గ ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ ఏంటంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నా సినిమాను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోస్ కావచ్చు, ఫేస్బుక్లో పెట్టిన వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే దాన్ని మంచిగా లైక్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, నువ్వు ఇంకా మంచిగా కష్టపడు అనేసి ప్రతి ఒక్కరు కూడా నాకు, మన రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏంటంటే నాకు చాలా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. అదేవిధంగా షూటింగ్ టైంలో కూడా ఏంటంటే మన రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏంటంటే ప్రతి ఏరియా, ఈ ఏరియా అని కాదు, ఏరియా లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏ వస్తువు కావాలన్నా కూడా, ఏ ఇంట్లోకి దూరిన అమ్మ ఈ వస్తువు కావాలంటే ఆన్ ది స్పాట్లో ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి, ప్రతి అన్నకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. జగన్నాథ్ మూవీ నిజంగా అందరూ ఏదో చిన్న సినిమా ఏదోలా చేస్తున్నాడు భరత్, చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. కష్టం గురించి అందరికీ తెలిసి ఇక్కడ ఏం చేశాడో ఏమో అని. కానీ ఆ సినిమా ఎంత కష్టం, ఆ కష్టానికి దాని ఫలితం రావాలా, ఆ ఫలితానికి మా భరత్కి దానికి నాంది పలకాలని మనం అందరూ కోరుకుంటున్నాం. విజయానికి నాంది పలుకుతాం. ఇంకో విషయం అంటే క్యాస్ట్ అండ్ క్రూ కూడా చిన్న వాళ్ళు కాదు, అందరూ పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, మిడిల్ ఉన్నారు. చాలా మంచి క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. ఒకసారి సినిమా చూడండి. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా, ఒక సాంగ్ ఉంది అదైతే ఇంకా గూస్ బంప్స్, అందరూ ఇంకా ఏడ్చేస్తారు. ఆ సాంగ్ అయితే చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. ఇంకా యూత్కి అయితే ఇంకా చెప్పలేని సాంగ్స్ వాళ్ళు ఉంటుంది. నిజంగా చాలా మంచి సాంగ్స్, యాక్షన్ ఉంది, లవ్ ఉంది, డ్రామా ఉంది. చాలా కష్టపడి తీశాడు ఈ సినిమాని. అందరూ కలిసి విజయవంతం చేయాలని భరత్ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు, సహోదరులకు, నా తోటి ఫ్రెండ్స్కు, స్నేహితులకు అందరికీ నమస్కారం. ఈ సినిమా నేను మాటల్లో చెప్పడం కాదు, భరత్ పడిన 5 ఏళ్ల కష్టానికి ఆ పాండవులు 5 ఏళ్ళు అరణ్యవాసం ఎట్లా చేసినారో
దాని తర్వాత వాళ్ళు ఎంత సక్సెస్ అయినారో ఈ సినిమా కూడా అంత సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటే ఈ సినిమా నన్ను పిలిచి ప్రత్యేకంగా చూపించిన నా భరత్కు ధన్యవాదములు. రాన్నా ఒకసారి చూడున్నా అంటే నేను ఏదో తీసినాళ్ళే ఏదో అనుకున్నాను. కానీ మా రాయలసీమ బిడ్డ, రాయచోటి బిడ్డ ఇక్కడ ఫ్యాక్షనే కాదు యాక్షన్ కూడా ఉంది అని మరొకసారి నిరూపించిన ఘనత మా రాయచోటి బిడ్డ భరత్ గారిది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. పాటలు కానివ్వండి, సెంటిమెంట్ అన్నీ పండించాడు. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీటి బొట్టు పెట్టారు. అంత సెంటిమెంటల్, అంత చాలా బాగుంది సినిమా. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని మనమందరం కలిసి మంచి సక్సెస్ మన రాయచోటి బిడ్డ రాయలసీమ భరత్ను మనం మంచి ఘన విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.